దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 15వ తేదీ డిసెంబర్ మాసము 2025వ సంవత్సరం. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇస్తున్న అద్భుతమైన వాగ్దానం. ఆయన మనకు అరుణోదయ దర్శనము అనుగ్రహించెను. లూకాసు వార్త 1వ అధ్యాయము 79వ వచనం. ఈ యొక్క మాటలు జకర్యా ఆ యొక్క శిశువుతో, బాలుడైన లేకపోతే పసిబిడ్డ అయిన బాప్తిస్మా యోహానుతో పలుకుచూ దేవుని స్తుతిస్తున్నట్లు మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ యాక్చువల్గా ఈ వాక్యాలు 77వ వచనం నుంచి మనకి రాసి పెట్టినట్లు మనం చూడగలుగుతున్నాం. ఏమంటున్నాడు? ఓ శిశువా అని చెప్పుతూ చక్కటి మాటలు, దేవుడి యొక్క కార్యాలు, నీవు సర్వోన్నతిని ప్రవక్త వనబడుతూ అని చెప్పుతూ ప్రజలకు రక్షణ జ్ఞానము, మార్గములను సిద్ధపరచుటకు అని చెప్పుతూ మన పాదములను సమాధాన మార్గంలోనికి నడిపించినట్టు. ఇక్కడ మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, సమాధాన మార్గంలో నీవు నేను నడవాలి. ఆ సమాధాన మార్గము క్రీస్తు యేసు మార్గము. ఆయన సమాధాన కారకుడిగా వచ్చాడు. ఎప్పుడైతే నీవు సమాధాన మార్గంలో నడవాలి అంటే, మొదటిది చీకటిలోను మరణ ఛాయలోను కూర్చున్న వారికి వెలుగు కలగాలి. కనుక ఆ మహావాత్సల్యమును బట్టి మనకి పైనుండి ఆయన అరుణోదయ దర్శనము అనుగ్రహించెను. కనుక ఇది మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. అయితే శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగు దినము వరకు అరణ్యములో ఉండేది. నీవు నేను ఆత్మయందు బలము పొందుటయే ప్రత్యక్షత. నీవు నేను ఆత్మలో బలపడుటయే ఆత్మ యొక్క నిరీక్షణ, ఆత్మ యొక్క ప్రత్యక్షత. కనుక ఆ ప్రత్యక్షత లేకపోతే రెవల్యూషన్, ప్రకటన గ్రంథము అని రాశారు. ఎప్పుడైతే నీ ఆత్మ పరమాత్మతో ఏకమవుతుందో, పరమాత్మని గొప్ప దర్శనాలు ప్రభువు నీకు నాకు చూపించడానికి ఇష్టపడుతున్నాడు. ఈ వాక్యాలు ఒకసారి న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్, Luke chapter 1 verses 79. To give light to those who sit in darkness and in the shadow of death. అంటే ఎవరైతే చీకటిలోనే ఉండిపోయిన వారికి ఇక మరణము ఖచ్చితంగా ఛాయ నీడవలే వెంటాడుతుందని, ఖచ్చితంగా వారు చనిపోతారని, అయితే వారిని టు గైడ్ us to the path of peace, వారిని ఎప్పుడైతే మనము సమాధాన వార్తలో నడిపించుటకు, సమాధానకరమైన నిర్ణయాలు చేయుటకు, సమాధానంతో కూడిన జీవితం జీవించినట్లు అటువంటి మార్గము ప్రకటించగలిగిన వాడే బోధకుడు. కనుక ఈ శిశువుకి ఆ భాగ్యము దేవుడు నీకు ఇచ్చాడు. కనుక నీవు సర్వోన్నతిని ప్రవక్త వనబడదువు, ఆయనకు ముందు నడుస్తావు. కనుక ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరాలను చేయుడు అని బాప్తిస్మా యోహాను ప్రకటించినట్లు మనం చూస్తున్నాం. ఇప్పుడు వాక్యపు లోతుల్లోనికి వెళ్ళి నేర్చుకుంటే, ఈ యొక్క లేఖనము మనము ఎక్కడి నుంచి కోట్ చేస్తున్నారు వీళ్ళు? యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగు చూచుచున్నారు, మరణ ఛాయగల దేశ నివాసుల మీద ఏమవుతుంది? ఆ యొక్క జీవము వెలుగు ప్రకాశించెను అని చెప్తూ, వేదన పొందిన దేశము మబ్బు నిలవదు, అలాగే ఆయన అవమానములకు అన్ని వేళలా అప్పగించడు, కానీ దేవుడు మహిమ గలదానిగా చేస్తున్నాడు అని ఈ యెషయా గ్రంథము 9వ అధ్యాయంలో ఉన్న వాక్యాల రెవల్యూషన్, నెరవేర్పు, ఫుల్ఫిల్మెంట్ ఇక్కడ మత్తయి గారు రాస్తూ, అనేక లేఖనాలు మత్తయి గారు రాస్తూ ఉంటారు. కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అను పేరు పెట్టబడును అని యెషయా, ప్రవక్త అయిన యెషయా ద్వారా రాయబడినట్లు, మేము ప్రకటించిన సమాచారము ఎవరు నమ్మెను అని ప్రవక్త అయిన యెషయా చెప్పినట్లు, ఆయన పొందిన దెబ్బల చేత, గాయముల చేత మనకు స్వస్థత కలుగుతున్నదని ప్రవక్త చెప్పినట్లని యెషయా ప్రవక్త ప్రవచనాలు అనేకమైన మత్తయి గారు కోట్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ మత్తయి సువార్త 4వ అధ్యాయం 12వ వచనం చూసినప్పుడు, యోహాను చెరపట్టబడినని యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలి దేశముల ప్రాంతంలో కపెర్నహూముకు వచ్చి కాపురముండెను. ఈ జెబూలూను ప్రాంతము కోసము చెప్పుతూ చీకటిలో కూర్చుని, ఇక్కడ యెషయా 9:1 కోట్ చేస్తున్నట్లు మనం చూస్తున్నాం. గొప్ప వెలుగు చూచి వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్త అయిన యెషయా చెప్పినట్లని ఇక్కడ కోట్ చేస్తున్నట్లు మనం చూస్తున్నాం. ఇప్పుడు ఎవరు ఈ వెలుగు? యేసుక్రీస్తు ప్రభుల వారు చెబుతూ, యోహాను సువార్త 8:12, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగినను, ఆయన జీవము
ఇప్పుడు ఈ జీవం కోసం మనం రాస్తూ యోహాను సువార్త 1 అధ్యాయం మనందరికీ తెలుసు. ఆదియందు వాక్యము నేను వాక్యము. ఈ వాక్యము అంటే దేవుని నోటి మాట. మనము చూసినప్పుడు సృష్టి యావత్తు నిరాకారముగాను, శూన్యముగాను, చీకటితోనూ, అగాధ జలములతోనూ ఉంది. అయితే దేవుని ఆత్మ అల్లాడుచుండినా కూడా దేవుని నోటి మాట పలికినప్పుడు, అంటే ఈ మాట వెలుగు కలుగు, అంటే క్రీస్తు మరియు పరిశుద్ధాత్మ వీరు ఇద్దరు కలిసి, అనగా దేవుని నోటి వచనము, దేవుని నోటి మాట. ఎలా చెప్పొచ్చు? ఆయన నోటి మాట వలన సర్వ సృష్టిని చేసిన దేవుడు ఆయన మాట మాత్రమే సెలవిస్తే అంటే ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా ఇక్కడ మనము చూసినప్పుడు వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగి ఉన్నది ఏది? ఆయనలో జీవము, ఆ జీవం మనిషి. కనుక ఈ జీవం కోసం, ఈ వెలుగు కోసం మనకి ఇప్పుడు నేర్చుకుంటున్నాం. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది. కాబట్టి ప్రభువునందు ప్రియులారా, ఎప్పుడైతే ఆయన ముఖకాంతిలో మన రహస్య పాపములు అని చెబుతూ కీర్తనకారుడు దావీదు ఏమంటున్నాడు? నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. అదే విధముగా నీ వాక్యములు వెల్లడి అగుటతోడని నాకు వెలుగు కలుగును. కనుక ఎప్పుడైతే గీత 119, 130 ప్రకారము నీవు నడవవలసిన మార్గంలో ఈ వాక్యపు వెలుగు, ఈ వాక్యపు లేఖనాలు, ఈ వాక్యము నీలో శరీరధారి కావడమే అభిషేకం. కనుక ఎప్పుడైతే ఆ కార్యము నీలో జరుగుతుందో, యేసు క్రీస్తు ప్రభుల వారు ఏమని చెప్తున్నారు? యోహాను సువార్త 12:46, నా యందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకున్నట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. కాబట్టి ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభు, ఇక్కడ యోహాను గారు రాసిన మొదటి పత్రిక మనం చూసినప్పుడు దేవుడు వెలుగై ఉన్నాడు. ఆ వెలుగుగా యేసు క్రీస్తు ప్రభుల వారు వచ్చారు. కనుక ఈ క్రిస్మస్ అనే పండుగ వెలుగుల పండుగ, లోకానికి పండుగ. కనుక మనం ఇంకా చూసినప్పుడు ఈ లేఖనాల కోసం పేతురు గారు ఏమన్నారు? పేతురు రాసిన 2వ పత్రిక 1 అధ్యాయం స్థిరమైన ప్రవచన వాక్యము ఏమిటి? తెల్లవారి వేకువ చుక్క మీరు దిములలో ఉదయించు వరకు, ద సన్ ఆఫ్ స్టార్ ఆఫ్ మార్నింగ్ అనొచ్చు, సన్ ఆఫ్ మార్నింగ్ అనొచ్చు, తెల్లవారి వేకువ చుక్క, మార్నింగ్ స్టార్. కాబట్టి ప్రభువునందు ప్రియులారా, ఈ యొక్క అరుణోదయ దర్శనము, ఇదే వాక్యాలు మలాకి 4:2, నీతి సూర్యుడు మీకు ఉదయించును, ఆయన కిరణాల్లో మీకు స్వస్థత ఉన్నది, ఆరోగ్యము ఉన్నది, ఆయన యందు అంటే ఎప్పుడైతే నీ హృదయముల ఆలోచనలలో, నీ తలంపులలో, నీ ఉద్దేశములలో, నీ ప్రణాళికలో దేవుని వాక్యము అనే వెలుగులో, దేవుని వాక్యము అనే అర్థములో నీవు రిఫ్లెక్షన్ అయ్యే విధముగా, దేవుని వాక్యము అగ్ని వంటిదని, బండల బద్దలు కొట్టు సుత్తి వంటిదని, దేవుని వాక్యము రుణంచులు కలిగిన ఎటువంటి ఖడ్గము కంటే వాడి కలిగినది అని ఎప్పుడైతే నేను గుర్తిస్తామో, ఈ వాక్యము చీకటి గల చోటు వెలుగు ఇచ్చున్నట్టు, అంటే దీపమై ఉన్నది. కనుక ప్రభువునందు ప్రియులారా, దేవుని వాక్యము దీపముతోను, దేవుని వాక్యము జ్యోతితోను, దేవుని వాక్యము వెలుగుతోను, దేవుని వాక్యము సూర్యుడితోను, దేవుని వాక్యము జీవంతోను. కనుక ఇప్పుడు అన్ని కూడా ప్రకాశమానమైనవి కూర్చుట. దేవుని వాక్యము అన్న వెంటనే ఇట్ ఈస్ ఎ షైనింగ్ వర్డ్, అంటే ఆ వర్డ్ నీలో వెలుగును కలుగజేస్తుంది, వెలుగుకి నడిపిస్తుంది, వెలుగు మార్గంలో నడిపిస్తుంది. వెలుగు అంటే ఏంటంటే సమాధానం, చీకటి అంటే ఏంటంటే శత్రుత్వం, ద్వేషం, కపటం, కోపం. కనుక ఎప్పుడు కూడా మన జీవితాల్లో తొందరపడడానికి గల కారణం ఏంటంటే దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు ఎంత మాత్రము చీకటి లేదు. ఉదాహరణకి యేసు క్రీస్తు ప్రభుల వారు చెప్తారు, నేను గొర్రెలకు మంచి కాపరిని, కనుక ప్రాణం పెట్టుటకు వచ్చాను. మరి ఇంకా దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఆయన మన ఆత్మలకు కాపరి. ఇంకా చెప్తుంది, మన ప్రధాన కాపరి, గొర్రెల గొప్ప కాపరి. అంటే అర్థం ఏంటంటే ఆయన తన గొర్రెలు నడవవలసిన చోటు ఆయన నడిపిస్తాడు. అందుకనే భక్తుడు ఏమంటాడు? గడాంధకారమైన లోయలో నేను సంచరించిన ఆయన నాకు వెలుగై ఉండను. అంటే నీవు దారి తప్పిన గొర్రెవలే ఉన్నప్పటికీ ఆయన తన వెలుగును నీ మీద కుమ్మరిస్తాడు. కనుక ఇశ్రాయేలీయుల ప్రజలకు చెబుతూ, నీకు వెలుగు వచ్చినది లేమో తేజడు, ఇంతకాలము నీ దుఃఖ దినములు సమాప్తమైన, అదేంటి నా దుఃఖ దినములు సమాప్తములగితే నేను పర్సనల్ ఇంటర్ప్రిటేషన్, నేను తీసుకునేవాడిని, అది మనకి కాదు. దేవుడు కాలాలని మారుస్తాడు, పరిస్థితులను మారుస్తాడు, ఒక గుంపుకి చెప్తాడు. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు చెప్తున్నాడు, యెరూషలేము పట్టణానికి దేవుడు చెప్తున్నాడు, సియోను పురానికి దేవుడు చెప్తున్నాడు. కనుక చాలాసార్లు పరిస్థితులు ఎప్పుడు ఎల్లకాలం ఒక్కలాగే ఉండు. మనం చూస్తున్నాం, యుద్ధాలు చూడగలుగుతున్నాం, మనం చూస్తున్నాం అశాంతికరమైన
కార్యాలు మనం చూస్తున్నాం. అటువంటప్పుడు ఆ పరిస్థితులను తలకిందులు చేయగలిగిన వాడు దేవుడని, అంతెందుకు కరోనా అనే చీకటి కమ్మినప్పుడు అందరినీ లాక్డౌన్ చేసి లోపల పెట్టేశారు. ఈరోజు కరోనా ఆగిపోయిందా? కరోనా తగ్గిపోయిందా? ఆ వేసిన వ్యాక్సినేషన్ అనేక మందికి హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోవడానికి కారణమవుతుంది కదా. ఆ రోజున జీవకరమైనది ఈరోజు హానికరమైనదా, మరణకారకమైనదా? ఆ రోజున ఆ వ్యాక్సిన్ లేకపోతే అకామా లేదు, ట్రావెల్ లేదు, ఏమీ లేవు. మరి ఈ రోజున ఆ వ్యాక్సిన్ అనేదే లేదే. అది ఒక చీకటి కోణము అని, అది చీకటి గడి అని, అది చరిత్రలో ఇక లేదు అని మరి వారు గుర్తెరగరే. ఆ విధంగానే 666 రాబోతుంది. అందరూ అన్ని చోట్ల కూడా ఖచ్చితంగా ఇది వేసుకోవాలి అని చెప్పి. అంటే ప్రభువునందు ప్రియులారా, ఈ ముద్ర అనేది మనము ఎన్నోసార్లు ముద్రింపబడుతూ ఉంటాం. కారణం ఏంటంటే అందరిలాగా ఆలోచిస్తూ ఉంటాం. ఎప్పుడైతే నీలో నుండి వెలుగు బయటికి రావాలి అంటే లోపల ఉన్న వెలుగు ప్రకాశమానముగా ఉండాలి. అది ఇంకా అంతకు 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 అంటే నీ హృదయములో వెలుగు ఉండాలి అంటే పైనుండి వచ్చు జ్ఞానము నీకు సమాధానకరమైనదిగా ఉంటుంది. అది నిన్ను ప్రేమతో నింపుతుంది. అది నీలో దీర్ఘశాంతాన్ని ఇస్తుంది. ఆత్మ ఫలములను ఫలింపజేస్తుంది. కనుక ఈ ఆత్మ వెలుగుతో ఉంటుంది. అది వెలుగు ఫలముగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ కూడా అరుణోదయ దర్శనము అనగా నీ ఆత్మ వెలిగింపబడము ఇన్సైట్ అంటారు. కనుక ఎప్పుడైతే ద రివీల్డ్ స్పిరిట్, ద రివల్యూషన్ ఆఫ్ ద స్పిరిట్, నీవు దేవుని ఆత్మ ప్రత్యక్షత పొందుకుంటావో దేవుని ఎదుట అప్పటి వరకు నీకు నీ కన్నుల ఎదుట ఉన్న ఆ లాభాన్ని కానీ, ఆ స్వలాభాన్ని కానీ, స్వప్రయోజనమును కానీ, స్వ అర్థాన్ని కానీ కాకుండా దేవుని పరమార్థమును గుర్తించిన వాడివై నీ ఆత్మలో బలము పొందుకుంటావు. కనుక ఆత్మ లేనివాడు నా వాడు కాడు అంటాడు. మనం దేనికి అప్లై చేస్తాం? పరిశుద్ధాత్మ పొందుకోవాలా బ్లా అది కాదు. పరిశుద్ధాత్మ అంటే దేవుని ప్రేమ నీ హృదయములలో కుమ్మరింపబడుట. ఎప్పుడైతే దేవుని ప్రేమ నీ హృదయములలో కుమ్మరింపబడుతుందో నీ కొరకు యేసు క్రీస్తు శరీరధారిగా వచ్చాడని, కృపా సత్య సంపూర్ణుడుగా వచ్చాడని, నీ స్థానములో నీవు చేస్తున్న ప్రతి మోసము, ప్రతి దగ, నీ యొక్క బ్రతుకులో ఉన్న ప్రతి చీకటి కోణము ఆయన చీకటిలో జరిగినది వెలుగులోనికి తెస్తాడని, రహస్యముగా చివరిలో గుసగుసలాడింది సంత వీధుల్లో ప్రకటించబడుతుందని, ఇవన్నీ నేను నా జీవితంలో చూశాను ప్రభునందు ప్రియులారా. కనుక చాలాసార్లు ఏ ఒక్కరి నీ జీవితంలో పరిచయమైనా చాలా జాగ్రత్త. కారణం ఏంటంటే ఆ రోజు ఉన్న పరిచయాన్ని బట్టి ఉండదు. అది కాలము ముందుకు వెళుతున్న కొలది ఈ పరిచయాలు చాలా విధముగా మనకి బంధాలుగా, ఆ తర్వాత బంధకాలుగా, ఆ తర్వాత అనుబంధాలుగా, కానీ ఎన్నోసార్లు ఆ పరిచయాలు జరగకుండా ఉంటే బాగున్ను అనుకున్న స్థితికి చాలా మంది నన్ను అడిగేవారు, మా జీవితంలోకి నువ్వు వచ్చావా, నీ దగ్గరికి మేము వచ్చామా అని. అంటే మనము ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా యూ షుడ్ బి ఎ సన్లైట్ ఇన్ టు సమ్వన్స్ హూ ఎవర్ ఈజ్ ఇన్ డార్క్నెస్. అంటే నీవు ఒకరికి వెలుగుని పంచేవాడిగా నీ మాటలు ఉండాలి, నీ ప్రవర్తన ఉండాలి, నీ తేజస్సు ఉండాలి, నీలో ఉన్న ఆత్మకార్యము. వై కాంట్ యు బి ఎ సన్లైట్ అంటూ సమ్వన్? నీవు ఎవరికైనా ఎందుకు వెలుగుగా కాకూడదు? నీవు వారికి వెలుగుగా ఎందుకు నీవు ప్రత్యక్షం కాకూడదు? ఆ చీకటిలో ఉన్న వారిని వెలుగులోకి నడిపించుటకు మాటలు సరిపోతాయా? మాటలు కోటలు దాటుతాయి. చేతులు సరిపోతాయా? ఈరోజు చేసినట్లు ఎప్పుడు చేయలేం కదా. అయితే ఎప్పుడైతే ద కాన్స్టెంట్ అంటే నీవు ఒక స్థిరమైన మార్గంలో వెళ్తావో కనుక వెలుగు తక్కువైనా కష్టమే, ఎక్కువైనా కష్టమే. ఎక్కువైతే గుడ్డోళ్ళు అవుతాం, తక్కువైతే మసకబారిపోతాం. అది కూడా గుడితనమే. ఎంత వెలుగు కావాలో మిస్టర్ సాల్ట్, నేను ఉప్పుని మిస్టర్ సాల్ట్ నేను లేకపోతే లేదంటే ఎక్కువైనా తక్కువే, ఓవర్ యాక్షన్ అవుతుంది. తక్కువైనా తక్కువే, అది చప్పగా ఉంటుంది. కాబట్టి ఎంత వరకు మనము ఉండాలో ఈ వెలుగు అనేది కూడా అదే విధముగా ఉంటుంది. కనుక ఈ వెలుగును పోలుస్తూ నీతిమంతులు అయితే అంతకంతకు తేజరిల్లుతారు. కనుక ఇప్పుడు కూడా ఈ అరుణోదయ దర్శనము అన్న వెంటనే మనము గ్రహించవలసింది, సూర్యుడు ఆ చుట్టూ అప్పటి వరకు చీకటి ఉన్న ఆ ప్రాంతంలో, నీకు తెలుసా ఎప్పుడు కూడా ఈ సన్ రైజింగ్ కి మనం సముద్రం దగ్గరికి వెళ్తాం. కారణం ఏంటంటే ఇంకా సూర్యుడు బయటికి రాడు, ఆయన సముద్ర గర్భంలోంచి పైకి వస్తున్నట్లు కనబడుతూ ఉంటుంది. కానీ ఈ సూర్యరావు గారు అంటే సూర్యుడు అని అర్థం అనమాట. సూర్యుడు ప్రకాశం, సూర్యప్రకాష్, ఎంత మంది పేర్లు సురేష్, ఈ సూర్యుడి పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. నువ్వు ప్రకాశించాలి అని చెప్పి, నీవు అనేక మందికి ప్రేమను ప్రకాశించువాడిగా చేయాలి. కనుక మనము ఒక్కొక్కరి జీవితంలో ఆ దినమునకు ఆ సూర్యుడు రాకపోతే మబ్బు కమ్ముతుంది కదా, మేఘములు ఆవరిస్తాయి కదా. అంటే సూర్యుడు లేడా? సూర్యుడు ఉన్నాడు. నీవు నేను సూర్యుడి వలె దగదగ
బర్నింగ్ అండ్ షైనింగ్ లైట్, ఏ విధంగా మండుచు ప్రకాశించుచున్న దీపమై, అంటే ఆ మంట మనలో ఉన్నప్పటికీ కొన్నాళ్ళు ఈ మబ్బు కమ్మినా, మేఘములు అడ్డు వచ్చినా కూడా దేవుని యొక్క వాక్యము స్పష్టంగా చెప్తుంది. ఆ అరుణోదయ దర్శనం అంటే ఆ చీకటిలో ఉన్న వారికి కావలి వారు వేకువ కొరకు ఎదురు చూచినట్లు, దేవా నా ప్రాణము నీ కొరకు ఎదురు చూచుచున్నది అని భక్తుడు చెప్తాడు. కనుక ఆ విధముగా మన మార్గాలు ఆయన సరళము చేస్తాడని, మన మార్గాలు సమాధానకరమైన మార్గంలో నడిపించుటకు, చీకటిలో గుడ్డోల్లాగా తడుముకుంటున్న మనము చీకటిలో ఏమీ కనబడదు కనుక ఎప్పుడైతే అరుణోదయ దర్శనము మొదలుకొని, అంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు, లేకపోతే తూర్పు దిక్కు నుంచి పడమర దిక్కు వరకు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మనము ఆది అవ్వాలి, మనము అంతము అవ్వాలి. ఆ విధముగా నడినెత్తి సూర్యుడు, ఆ యొక్క మిడ్ డే ఏ విధముగా ఆ ప్రకాశమాయనమైన, ఆ తర్వాత సూర్యుడు అస్తమయంకి వెళ్తా ఉంటాడు. ఇటు ఉదయించే సూర్యుడు, ఇక్కడ అస్తమించే సూర్యుడు, ఆ మధ్యలో నిలిచి ఉండే సూర్యుడు. కాబట్టి నీ వెలుగు ఎంతకాలం నిలిచి ఉంటుందో, ఎంతకాలం వెలుగుని పంచగలుగుతావో, ఎంతకాలం అనేక మంది నీ వెలుగులోనికి వచ్చినట్లు దేవుడు నిర్ణయించాడో, అది అరుణోదయ దర్శనముగా ఆ దేవుడు మన హృదయములలో ప్రకాశమానంగా ఈ క్రిస్మస్ రోజున మన హృదయములలో ఆ రక్షకుడు జన్మించిన యెడల ఆ రక్షణ ప్రజలు కన్నులారా చూచుటకు, ఆ రక్షణకు మార్గముగా మన జీవితాలు దేవుడు వాడుకున్నప్పుడు మన జీవితాలకి విలువనిచ్చేవాడుగా ఉంటాడు. ఇటువంటి కృపాసహితమైన వాక్యము మన జీవితములలో అనేక మందికి మన వెలుగులో నడచడమే కాకుండా వారిని వెలుగులో నడిపించినట్లు దేవుడు కార్యము చేయనుగాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తబడిన వాక్యము అనేక మందికి దీవెనకరంగా, అనేక మందికి ఆశీర్వాదకరంగా, అనేక మందికి రక్షణ పంచేదిగా చేయమని, మా జీవితాలు నీ చేతుల్లో ఉన్నాయని యేసు శ్రేష్టమైన నామమున వాక్యం విన్న ఒక్కొక్కరిని మీ నమ్మకమైన చేతులకి యేసునామమున అప్పగిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.